మనం చూసుకున్నాం అనుకోండి వృశ్చిక రాశి వాళ్ళకి ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. పేరు బలం గనక చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాలంతా కూడా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. తర్వాత మనకి గ్రహస్థితిని బట్టి చూస్తే మనకి సూర్యుడు వృషభ రాశిలో మే 15వ తారీఖున, బుధుడు మేషరాశిలో మే 23వ తారీఖు వరకున, శుక్రుడు మీనరాశిలో మే 31 వరకు, కుజుడు వచ్చేటప్పటికి జూన్ 7th వరకు కర్కాటక రాశిలో ఉంటారన్నమాట. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం చూసుకుంటే మీరు ఇందాక అడిగిన విధంగా 7వ ఇంట్లో సూర్యుడు, 9వ ఇంట్లో తర్వాత కుజుడు, బుధుడు వచ్చేటప్పటికి 6వ ఇంట్లో శుక్రుడు, 5వ ఇంట్లో ఉన్నారు. అంటే మేజారిటీ ఆఫ్ గ్రహాలు మంచి పొజిషన్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువ ట్రావెల్స్ ఎక్కువ చేస్తున్నారు, అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9వ ఇంట్లో కుజుడు అంత మంచి చేయడు, కానీ విపరీత వేద ఉండటం వల్ల అప్పటిదాకా ఏదైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాటి నుంచి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బుధుడు, శుక్రుడు వీళ్ళు మంచి చేస్తున్నారు, విజయాన్ని పుత్రాల ద్వారా లాభాన్ని ఇస్తున్నారు. అయితే అవి వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ అవ్వరు. మనం చెప్పుకున్న ఇవి అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక సూర్యుడు విషయంలో తప్ప మిగతా విషయాలు ఏవి వాళ్ళకి అంత నెగిటివ్గా ఎక్స్పీరియన్స్ అవ్వరు, విపరీత వేద ఉండటం వల్ల. అలా అని పాజిటివ్ న్యూస్లో కూడా అంత ఎక్స్పీరియన్స్ ఒక తటస్థంగా నార్మల్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి.